Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh Sir Maths class. ఈ రోజు వీడియోలో డేట్, టైం అండ్ అరేంజ్మెంట్ అనే టాపిక్లో భాగంగా ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అనేది ఐసెట్, క్యాట్, జీమాట్, బ్యాంక్ ఎగ్జామ్స్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఇది మనకి డేట్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఏమంటున్నారు, వాట్ డే ఆఫ్ ద వీక్ విల్ ఇట్ బి 200 డేస్ ఆఫ్టర్ ఏ సండే. అంటే సండే తర్వాత వచ్చే, అంటే 200 రోజుల తర్వాత వచ్చే రోజు వీక్లో ఏ డే అవుతుంది, అంటే వారంలో ఏ రోజు అవుతుంది అంటాడు అనమాట. ఇక్కడ సింపుల్గా మనం ఏం చేయాలంటే ఇచ్చిన నెంబర్ని మనం 7తో డివైడ్ చేయాలి. అంటే అసలు అందులో ఎన్ని కంప్లీట్ వీక్స్ ఉన్నాయో తెలుస్తుంది అనమాట. ఇక్కడ మనకి 200 డేస్ తర్వాత, కాబట్టి 200ని మనం ఏం చేస్తాం, 7తో డివైడ్ చేస్తాం. 2 7s are 14, మైనస్ చేస్తే 6, 0 తీసుకుంటాం. 60లో 7 ఎన్ని టైమ్స్ పోతుంది, 8 7s are 56. ఇంకా రిమైండర్ ఎంత అవుతుంది, 4 అవుతుంది. అంటే ఇక్కడ 200 డేస్లో 28 వీక్స్ ఉన్నాయి. ఇంకా అదనంగా మనకి 4 డేస్ ఉన్నాయన్నమాట. ఒకవేళ ఇక్కడ రిమైండర్ 0 వచ్చిందనుకోండి, మళ్ళీ సండేనే వచ్చేది మనకి. కానీ ఇంకా 4 డేస్ ఉన్నాయి కదా, కాబట్టి సండే తర్వాత వచ్చే డే ఏమవుతుంది, 4 డేస్ని చూసుకోవాలి. మండే, ట్యూస్డే, వెన్స్డే అండ్ థర్స్డే. అంటే సండే తర్వాత వచ్చే 200 రోజుల తర్వాత వచ్చే రోజు ఏమవుతుందన్నమాట, థర్స్డే అవుతుందన్నమాట. అది ఎక్కడుంది మనకి, 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఇఫ్ ఏ బస్ ట్రావెల్స్ ఎట్ 600 km/h అండ్ ఏ కార్ ట్రావెల్స్ 900 km/h, హౌ మచ్ మోర్ డిస్టెన్స్ విల్ ద కార్ కవర్స్ ఇన్ 2 hours దెన్ ద బస్. అంటే ఇక్కడ మనకి ఒక బస్సు అండ్ కారు రెండు ఉన్నాయి మనకి. బస్ యొక్క స్పీడ్ ఎంత అంటే 60 km/h, కారు యొక్క స్పీడు 90 km/h. అంటే దాని అర్థం ఏంటి, బస్సు ప్రతి గంటకి 60 km ట్రావెల్ చేస్తుంది, కారు ప్రతి గంటకి 90 km ట్రావెల్ చేస్తుంది. అయితే ఇక్కడ ఏమంటాడు, 2 అవర్స్లో బస్ కంటే కారు ఎంత ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తుంది అంటాడనమాట. ఇది 1 అవర్ కదా, 2 అవర్స్లో 2 60s are 120 km ట్రావెల్ చేస్తుంది బస్సు. అలాగే 2 9s are అంటే 180 km ట్రావెల్ చేస్తుంది కారు. ఇక్కడ ఏమడిగాడు, ఈ రెండింటికి డిఫరెన్స్ అడిగాడు. 180లోంచి 120 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 60 km వస్తుంది. కాబట్టి బస్ కంటే కారు 2 గంటల్లో 60 km ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది అనమాట. అది ఎక్కడుంది మనకి, 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ద రేషియో ఆఫ్ స్పీడ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 3:4. ఇఫ్ ఏ టేక్స్ 40 minutes టు కవర్ ఏ డిస్టెన్స్, హౌ మచ్ టైమ్ విల్ బి టేక్ ఆఫ్ ద సేమ్ డిస్టెన్స్. ఇక్కడ మనకి ఏ బి అనే ఇద్దరు పర్సన్స్ ఉన్నారనుకుందాం. వీళ్ళకి స్పీడ్స్ మధ్య డిఫరెన్స్, అదే రేషియో ఎంతంటే 3:4 అన్నమాట. అయితే కొంత దూరంను ట్రావెల్ చేయడానికి ఏకి ఎంత టైం పట్టింది, 40 minutes టైం పడితే, అదే దూరంని ట్రావెల్ చేయడానికి బికి ఎంత టైం పడుతుంది. ఇక్కడ మనకి స్పీడ్కి టైంకి రిలేషన్. మనకి కొంత దూరం 100 కిలోమీటర్లు ప్రయాణించాలి. మనం 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించామనుకోండి, 2 గంటలు టైం పడుతుంది. అదే 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే 1 గంటే టైం పట్టేస్తుంది. అంటే ఇక్కడ మనకి స్పీడ్కి టైంకి మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. ఒక విలువ పెరిగితే రెండో విలువ తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ స్పీడ్ 3:4 రేషియోలో ఉంటే మనకి టైం ఎంత పడుతుంది, 4:3. అంటే ఎక్కువ స్పీడ్ ఉంటే తక్కువ టైం పడుతుంది, తక్కువ స్పీడ్ ఉంటే ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఇన్వర్స్ రేషియో తీసుకుంటాం. కాబట్టి ఏకి 4 గంటలు పడితే బికి 3 గంటలు పడుతుంది. కానీ ఏకి ఎంత టైం పట్టింది, 40 నిమిషాలు పట్టింది. 4ని ఈ 4ని దేంతో ఇంటూ చేస్తే 40 వస్తుంది,
10తో ఇంటూ చేస్తే 40 వస్తుంది కదా. కాబట్టి అదే నెంబర్తో ఈ 3ని ఇంటూ చేస్తే మనకి బీకి పట్టే సమయం పడుతుంది. అంటే ఇక్కడ 30 minutes టైం పడుతుంది అనమాట. ఓకే, అంటే ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంట, ఫస్ట్ ఆప్షన్లో ఉన్న 30 minutes అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 4th one. If 24th February 2010 was a Wednesday, what day of the week will be 11th October in that year? అదే సంవత్సరంలో అంటే 2010 24th February అంటే ఫిబ్రవరిలో 24th వెన్స్డే వస్తే అదే సంవత్సరంలో 11th October ఏ రోజున వస్తుంది అంటాడు అనమాట. అంటే ఇంతకు ముందు 200 days అని ఇచ్చాడు, ఇక్కడేమో డేట్స్ ఇచ్చాడు. అప్పుడు ఆ డేట్స్ మధ్యలో ఎన్ని డేస్ ఉన్నాయని మనం కాల్కులేట్ చేయాలి. ఇక్కడ మనకి ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉంటాయంటే 28 days ఉండొచ్చు ఆర్ 29 days ఉండొచ్చు. అంటే లీప్ ఇయర్లో 29 days ఉంటాయి. మరి అది ఎలా డిసైడ్ చేస్తామంటే ఇచ్చిన ఇయర్లో లాస్ట్ 2 digits 4 టేబుల్లో వచ్చే నెంబర్ అయితే అది లీప్ ఇయర్, లేకపోతే నాన్ లీప్ ఇయర్. 10 4 టేబుల్లో రాదు కాబట్టి ఇది నాన్ లీప్ ఇయర్, కాబట్టి 28 days ఉంటాయి. ఆల్రెడీ 24 days అయిపోయి ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయి, 4 days ఉన్నాయి. 4 days ప్లస్ నెక్స్ట్ ఫిబ్రవరి తర్వాత ఏమొస్తుంది, మార్చ్ వస్తుంది. మార్చిలో ఎన్ని డేస్ ఉంటాయి, 31 days ఉంటాయి. యాక్చువల్గా 31 days వేసి యాడ్ చేసేయచ్చు, కానీ మనకి అందులోకి ఎన్ని కంప్లీట్ వీక్స్ ఉన్నాయో ఇది మైనస్ చేసి బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతున్నాడు. అప్పుడు నెంబర్ తగ్గుతుంది మనకి. 31 daysలో మనకి 4 7s are 28 అంటే 4 weeks అయిపోతే ఇంకా 31లోంచి ఈ 28 మైనస్ చేసి ఇంకా 3 days బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇంకా ఆడ్ డేస్ అంటాం వీటిని, అంటే వారాలు, పూర్తి వారాలను మైనస్ చేయగా మిగిలిన రోజుల్ని ఆడ్ డేస్ అంటాం. మార్చ్ అయిపోయింది, ఇది ఫిబ్రవరి, ఇది మార్చ్. తర్వాత ఏమొస్తుంది, ఏప్రిల్. ఏప్రిల్లో ఎన్ని డేస్ ఉంటాయి, 30 days ఉంటాయి. 28 daysకి 4 weeks అయిపోతాయి కాబట్టి ఇంకా 2 days బ్యాలెన్స్ ఉంటుంది, 2 days. తర్వాత ఏప్రిల్ తర్వాత మే వస్తుంది. మేలో 31 days ఉంటాయి, అంటే ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి. మే తర్వాత జూన్, ఇందులో మనకి 30 days ఉంటాయి, అంటే ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. తర్వాత జూన్ తర్వాత జూలై 31 days ఉంటాయి, అంటే ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి, 3 days ఉంటాయి. తర్వాత ఆగస్టు 31 days ఉంటాయి, 3. సెప్టెంబర్ 30 days, 2. ఇంకా మనకు అక్టోబర్లోకి వచ్చాం. ఇక్కడ అక్టోబర్ పూర్తిగా తీసుకోకూడదు, ఓన్లీ 11th date వరకే కావాలి కాబట్టి ఇంకా 11 days అనమాట. ప్లస్ మనకి 11 ప్లస్ 11 అక్టోబర్లో ఈ నెంబర్స్ అన్నీ యాడ్ చేస్తే ఎన్ని డేస్ ఉన్నాయని వస్తుంది. కంప్లీట్ వీక్స్ ఆల్రెడీ తీసేసాం, మళ్ళీ వీటిలో ఎన్ని కంప్లీట్ వీక్స్ ఉంటాయో చూద్దాం. 4 + 3 7, 9, 12, 14, 17, 20, 22, 11, 33 అంటే 33 days ఉన్నాయన్నమాట. ఈ డేస్లో ఎన్ని వీక్స్ ఉన్నాయో తీసేసి బ్యాలెన్స్ డేస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. 7తో డివైడ్ చేస్తే 4 7s are 28, మైనస్ చేస్తే ఇంకా 5 అంటే 5 days బ్యాలెన్స్ ఉందన్నమాట. ఇప్పుడు వెన్స్డే తర్వాత ఏమొస్తుంది, థర్స్డే వస్తుంది. మనం 5 days లెక్క పెట్టాలి. థర్స్డే తర్వాత ఫ్రైడే, సాటర్డే, సండే అండ్ మండే. అంటే 5th day ఏమవుతుందన్నమాట, మండే అవుతుంది. కాబట్టి 11th October ఏమవుతుందన్నమాట, మండే అవుతుంది. అది ఎక్కడుంది మనకి, 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ 5th one. ఇఫ్ ద సెకండ్స్ హ్యాండ్ మూవ్ బై 300 degrees, దెన్ బై హౌ మచ్ యాంగిల్ డస్ ద మినిట్స్ హ్యాండ్ మూవ్ ఇన్ ద సేమ్ టైం. అంటే సెకండ్ హ్యాండ్ సర్టెన్ టైంలో 300 degrees తిరిగితే, రొటేట్ అయితే, అదే సమయంలో మినిట్స్ హ్యాండ్ ఎన్ని డిగ్రీస్ తిరుగుతుంది. ఇక్కడ మనం 2 hands గురించి మాట్లాడుకున్నాం, సెకండ్స్ హ్యాండ్ ఒకటి అండ్ మినిట్స్ హ్యాండ్ ఒకటి. ఓకే, ఇక్కడ సెకండ్ హ్యాండ్ ఒక చుట్టూ తిరగడానికి 60 seconds పడుతుంది. అంటే అప్పుడు 1 secondలో ఎంత అది చేసే కోణం ఏంటంటే 360/60 అంటే మనకి 6 degrees వస్తుంది. అంటే 1 secondలో సెకండ్స్ హ్యాండ్ చేసే యాంగిల్ ఎంత అనమాట, 6 degrees అనమాట. ఓకే, మినిట్స్ హ్యాండ్ ఒక చుట్టూ తిరగడానికి 60 minutes పడుతుంది. అంటే 60 minutesలో 360. అప్పుడు సెకండ్స్లోకి మారిస్తే 60 × 60 అంటే 3600 secondsలో 360 degrees తిరుగుతుంది. అంటే అప్పుడు 1 secondలో ఎంత తిరుగుతుంది అంటే 360/3600 అవుతుంది కదా. అంటే ఇది 1/10 అంటే 1/10 degrees తిరుగుతుంది అనమాట. ఏంటి, మినిట్స్ హ్యాండ్ 1 secondలో. ఇప్పుడు 1 secondలో 6 degrees తిరిగితే 300 degrees తిరగడానికి ఎంత సమయం పడుతుందంటే ఈ 300ని
6తో డివైడ్ చేస్తే సరిపోతుంది. అంటే 50 సెకండ్స్ పట్టిందనమాట 300 డిగ్రీస్ తిరగడానికి. ఇప్పుడు ఈ 50 సెకండ్స్లో మినిట్స్ హ్యాండ్ ఎంత తిరిగిందో చూడాలి. 1 సెకండ్లో 1/10 అంటే ఇప్పుడు 50 సెకండ్స్లో ఏమవుతుంది, 50 × 1/10 అవుతుంది. 10 టేబుల్ ఇందులో 5 టైమ్స్, 5 1s are 5 అంటే 5 డిగ్రీస్ తిరుగుతుంది అనమాట. అంటే మినిట్స్ హ్యాండ్ 50 సెకండ్స్లో 5 డిగ్రీస్ యాంగిల్ రొటేట్ అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి, ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 7th one. If a cap b is a square plus b cube minus ab, a cup b equal to a cube plus b square plus ab, then what is 1 cap 2 cup 1 cup 2 అనమాట. అంటే ఈ ఫార్ములాస్ని ఉపయోగించుకోవాలి. ఫస్ట్ మనం దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 1 cap 2 వాల్యూ అంటే ఏ ప్లేస్లో 1, బి ప్లేస్లో 2 రాసామనుకోండి, 1 స్క్వేర్ ప్లస్ 2 క్యూబ్ మైనస్ 1 × 2 దిస్ ఈక్వల్ టు 1, 2 క్యూబ్ అంటే 8 మైనస్ 2 ఎంత వస్తుంది, 1 + 8 9లోంచి 2 మైనస్ చేస్తే 7 వచ్చింది. నెక్స్ట్ దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 1 cup 2 ఈక్వల్ టు అంటే ఈ ఫార్ములాను ఉపయోగించుకోవాలి. ఏ ప్లేస్లో 1, బి ప్లేస్లో 2 అంటే 1 క్యూబ్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 × 2. 1 క్యూబ్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 2 1s are 2. ఇక్కడ కూడా మనకి 7 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మనకి కప్ ఉంది కదా, అంటే 1 cap 2 నెక్స్ట్ కప్ 1 cap 2 దీని వాల్యూ ఎంత మనకి 7 కప్ 7 అంటే మనం ఏ ఫార్ములా వాడాలి, ఇంకో ఈ ఫార్ములా వాడాలి, ఇందులో రాయాలి మనం. అంటే ఏ క్యూబ్ అంటే 7 క్యూబ్ ప్లస్ బి స్క్వేర్ అంటే 7 స్క్వేర్ ప్లస్ ఏబి 7 × 7. 7 క్యూబ్ అంటే 343 ప్లస్ 7 స్క్వేర్ అంటే 49 మళ్ళీ 49. ఇవన్నీ యాడ్ చేసేయాలి మనం. 9 + 9 18 ప్లస్ 3 21, 2 ఉంది. 2 + 4 6 ప్లస్ 4 10, 10 + 4 14, 4 1 ఉంది. 3 + 1 4 అంటే 441 అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి, సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ 7th one. హౌ ఈజ్ యువర్ మదర్స్ మ్యాటర్నల్ యాంట్స్ ఓన్లీ నైసీస్ ఫాదర్ రిలేటెడ్ టు యూ అనమాట. ఓకే, ఇది బ్లడ్ రిలేషన్స్కి సంబంధించింది అనమాట. ఓకే, దీనికి ఒక ఫ్లో చార్ట్ వేసుకుంటే దాని నుంచి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. యువర్ అంటే ఫస్ట్ నీతో స్టార్ట్ అయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూ అనమాట. ఇక్కడ జెండర్తో పని లేదు, ఇక్కడ జెండర్ మెన్షన్ చేయలేదు కదా. యువర్ మదర్స్, మదర్ అంటే ముందు జనరేషన్ కదా, మదర్ సమ్ ఏ మదర్ అనుకుందాం, నీ యొక్క మదర్ కాబట్టి ఫిమేల్ కాబట్టి సర్కిల్లో పెడతాం. మదర్స్ మ్యాటర్నల్ యాంట్, మ్యాటర్నల్ యాంట్ అంటే మదర్ యొక్క సిస్టర్ని మ్యాటర్నల్ యాంట్ అంటాం అనమాట. ఫాదర్ యొక్క సిస్టర్ని ప్యాటర్నల్ యాంట్ అంటాం అనమాట. ఓకే, కాబట్టి వీళ్ళ మదర్ యొక్క సిస్టర్, వీళ్ళ మదర్ బి అనుకుందాం, వీళ్ళ సిస్టర్ జెండర్ ఫిమేలే కాబట్టి సి అనుకుందాం. ఓకే, ఆంట్స్ ఓన్లీ నైసీస్ అంటే తనకు ఉన్న ఏకైక మేనకోడలు అనమాట. అంటే మేనకోడలు అంటే మన బ్రదర్ యొక్క, అంటే తన బ్రదర్ యొక్క డాటర్ మేనకోడలు అవుతుంది. అంటే తనకు ఒక బ్రదర్ ఉన్నాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డి బ్రదర్ అనుకుందాం, ఇక్కడ మేల్ కాబట్టి ఇట్లా స్క్వేర్ బాక్స్లో పెట్టాం. తన యొక్క డాటర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనుకుందాం. ఇప్పుడు తినకి ఈమె మేనకోడలు అవుతుంది, నైసీ అవుతుంది అనమాట. ఓకే, నైసీస్ ఫాదర్, ఫాదర్ అంటే మళ్ళీ ఇంకో డిఏ, నైసీస్ ఫాదర్ అంటే డి అనమాట, అంటే తినకు బ్రదర్ అనమాట. ఓకే, తను మీకు ఏమవుతుంది ఇక్కడ ఇది కదా, ఈ పర్సన్కి ఏమవుతుందండి, ఇక్కడ ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం. ఇది మదర్కి మదరు అంటే గ్రాండ్ మదర్కి ఇతను ఏమవుతాడు, బ్రదర్ అవుతాడు, అంటే గ్రాండ్ ఫాదర్ అవుతాడు అనమాట. అది ఎక్కడుంది మనకి, ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 8th one. 5 boys are sitting on a bench టు బి ఫోటోగ్రాఫ్డ్ అంటే 5 బాయ్స్ ఫోటో తీయించుకోవడానికి ఒక బెంచ్ మీద ఒక వరుసలో కూర్చున్నారనమాట. శ్యామ్ ఈజ్ ద లెఫ్ట్ ఆఫ్ రవి అండ్ టు ద రైట్ ఆఫ్ సచిన్. అంటే ఇక్కడ మనకి 5 అంటే సిట్టింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇది 5 ప్లేసెస్ ఇద్దాం. 5 ప్లేసెస్, ఇది లెఫ్ట్ ఇది రైట్ అనుకుందాం. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ చదువుదాం. శ్యామ్ ఈజ్ లెఫ్ట్
లెఫ్ట్ ఆఫ్ రవి అంటే శ్యామ్ ఎక్కడున్నాడు, రవికి లెఫ్ట్ సైడ్ ఉన్నాడు. అంటే రవి ఇక్కడ ఉంటే శ్యామ్ ఇటువైపు ఉన్నాడు అనమాట, శ్యామ్. అండ్ రైట్ ఆఫ్ సచిన్, అట్లాగే సచిన్కి కుడివైపున ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం, శ్యామ్ గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి సచిన్ ఎక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. ఓకే, శ్యామ్ రవికి ఎడమ వైపున, సచిన్కి కుడివైపున ఉన్నాడనమాట. నెక్స్ట్ మార్టిన్ ఈజ్ టు ద రైట్ ఆఫ్ రవి. మార్టిన్ ఎక్కడున్నాడు, రవికి రైట్ సైడ్ ఉన్నాడు. రవికి రైట్ సైడ్ ఇది కదా, అంటే మార్టిన్ ఇక్కడ ఉన్నాడు అనమాట. నెక్స్ట్ రాజీవ్ ఈజ్ బిట్వీన్ రవి అండ్ మార్టిన్. రాజీవ్ ఎక్కడున్నాడు, రవికి మార్టిన్కి మధ్యలో ఉన్నాడు, అంటే ఇక్కడ ఉన్నాడు. రాజీవ్ ఇక్కడ ఉన్నాడు. ఇది అనమాట అరేంజ్మెంట్. అంటే ఇక్కడ సచిన్ ఉన్నాడు, నెక్స్ట్ ఇక్కడ శ్యామ్ ఉన్నాడు, నెక్స్ట్ ఇక్కడ రవి, నెక్స్ట్ ఇక్కడ రాజీవ్ అండ్ మార్టిన్. ఇప్పుడు ఈ అరేంజ్మెంట్ బట్టి అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ 8 to 10 క్వశ్చన్స్ ఇదే అరేంజ్మెంట్ మీద అడిగిన క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ 8th క్వశ్చన్, హూ ఈ సిట్టింగ్ ఇమ్మీడియట్లీ రైట్ టు ద రాజీవ్. అంటే రాజీవ్కి పక్కన వెనువెంటనే కూర్చున్న వ్యక్తి ఎవరు, రాజీవ్ ఎక్కడున్నాడు, ఇక్కడ ఉన్నాడు. వెనువెంటనే ఎక్కడ రైట్, కుడివైపున రైట్ టు రాజీవ్ ఎవరు కూర్చున్నారు, మార్టిన్ కూర్చున్నాడు. ఎక్కడున్నాడు, అది థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. కాబట్టి థర్డ్ ఆప్షను కరెక్ట్ వన్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 9th వన్, హూ ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్. అంటే మిడిల్లో కూర్చున్నది ఎవరు అంటే రవి కదా. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందన్నమాట, సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ హూ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ద రైట్ ఇన్ ద ఫోటోగ్రాఫ్. అంటే కుడివైపు నుంచి రెండవ వ్యక్తి ఎవరు, కుడివైపు నుంచి రెండవ వ్యక్తి ఎవరు, రాజీవ్. కాబట్టి ఇక్కడ ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఒక్కసారి మనం అరేంజ్మెంట్ కరెక్ట్గా వేసుకుంటే దాన్ని బేస్ చేసుకుని ఎన్ని క్వశ్చన్స్ అడిగినా చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఓకే మనం ఈ డేటు, టైము అండ్ అరేంజ్మెంట్కి సంబంధించిన సెక్షన్లో భాగంగా మనకి ఏ టాపిక్ నుంచి అయినా అడగచ్చు అనమాట. అది టైంకి సంబంధించి అడగచ్చు, డేట్కి సంబంధించి అడగచ్చు, లేకపోతే సిట్టింగ్ అరేంజ్మెంట్కి సంబంధించి అడగచ్చు, బ్లడ్ రిలేషన్కి సంబంధించి కూడా అడగచ్చు అనమాట. ఈ టాపిక్స్ మీద మనకు గ్రిప్ ఉన్నట్లయితే ఈ టాపిక్లో భాగంగా అడిగే ఏ క్వశ్చన్ అయినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.